పటి బీఆర్ఎస్ ప్రభుత్వము నిరుద్యోగుల్ని మోసం చేస్తుంది. నిరుద్యోగ భృతి ఇవ్వట్లేదు అండ్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు ఇవ్వట్లేదు, ఉద్యోగాల భర్తీ చేయట్లేదు. కాబట్టి మేము వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. అదే నమ్మి నిరుద్యోగులందరూ నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కూడా కీలక పాత్ర పోషించారు నిరుద్యోగులందరూ. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అదే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే మోసం చేస్తుందో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అలానే మోసం చేస్తోంది. 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వట్లేదు అని చెప్పి నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు అశోక్ యాదవ్ గారు చెప్తున్న విషయాలు కూడా అవే. సో ఏంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ ఏంటి? ఒకవైపు జాబ్ క్యాలెండర్ వేస్తాము ఆగస్టు వరకు, వచ్చే ఆగస్టు వరకు కూడా ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి ఇవన్నీ కూడా జాబ్ క్యాలెండర్ వేస్తాం, 2-3 రోజుల్లో రిలీజ్ చేస్తాము అని చెప్తున్నారు. కానీ నిరుద్యోగులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈ డిబేట్కు ప్రత్యేకంగా రావడానికి కూడా కారణం ఏంటంటే ఈ విద్యార్థుల అంశం ఖచ్చితంగా నిరుద్యోగుల అంశం మాట్లాడాలనే ఉద్దేశంతోనే రావడం జరిగింది. ఇప్పుడు ప్రతి రాజకీయ లబ్ధి అంశంలో నిరుద్యోగ యువకులు విద్యార్థులు బలిపశువులు అవుతారు. ఎందుకంటే మేము మొదటి నుంచి కూడా ఉద్యమాలు నుంచి లెఫ్టిస్ట్ మూమెంట్ నుంచే కానీ ఆ తర్వాత సామాజిక ఉద్యమాల నుంచే కానీ మొదటి నుంచి కూడా పనిచేసుకుంటూ వచ్చినాం. అంటే మేము ఎలాంటి రాజకీయ వారసత్వం కానీ రాజకీయ వ్యూహాలు అవన్నీ ఉన్న వ్యక్తులం కాదు. ఉద్యమే మాకు రాజకీయ పెట్టుబడి. ఆ రకంగానే మేము పనిచేసుకుంటూ వచ్చినాం. రాజకీయంగా మాకు గుర్తింపు రావడం అంటే కూడా ఉద్యమాలతో. నేను ఉద్యమం చేస్తున్న విద్యార్థులకు నేను ఒకటే అప్పీల్ చేస్తున్నాను. మనము విద్యావంతులు, నిరుద్యోగం, తెలివితేటలు ఉన్నవాళ్ళం, కాయకష్టం చేసి తల్లిదండ్రులు పంపించిన డబ్బులతో చదువుకొని ఈరోజు పీజీలు డిగ్రీలు చదివిన వాళ్ళం. తెలంగాణ రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి అని ఆశపడ్డాం. దానికోసం ఆత్మ బలిదానాలు చేసినాం మనం. కానీ ఈ ఆత్మ బలిదానాలను ప్రేరేపిస్తూ 1200 నుంచి 1400 మంది చనిపోయేటట్టుగా ప్రోత్సహించింది గత ప్రభుత్వం. 10 సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వం ఏదైతే ఉన్నదో విద్యార్థుల యొక్క సమాధులపైన రాజకీయ పునాదులు వేసుకొని 10 సంవత్సరాలు పాలన చేశాం. నిజానికి 10 తెలంగాణ ఉద్యమము గతంలో జరిగిన అంశాలన్నింటినీ కూడా మనం బేరీ చేసుకుంటా తెలంగాణ వచ్చిన తర్వాత మాకు ఉద్యోగాలు వస్తాయి, ఇంటింటికి ఉద్యోగం వస్తుందని చెప్పేసి అని ఆశపడ్డము, ఆత్మ బలిదానాలు చేసుకున్నాం. మేము చచ్చిపోయినా సరే కానీ మా తెలంగాణలో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలని బలంగా కాంక్షించినాం. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత వాటి ఆశల మీద పూర్తిగా నీళ్ళు తల్లింది. ఇప్పుడు ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న యూనివర్సిటీలలో చదువుతున్న డిగ్రీ చదువుతున్న పిల్లలే కానీ పీజీలు చేసిన పిల్లలే కానీ డబుల్ పీజీ త్రిబుల్ పీజీలు చేసిన విద్యార్థులకే కానీ ఈ అంశాలు పూర్తిగా తెలుసు. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికమైన బలిదానాలు చేసుకున్న యువత చదువుకున్న వాళ్ళే. వాళ్ళు చనిపోతూ కూడా నా చావన్న రేపు తెలంగాణ వస్తుంది, తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయి అనే ఒక దాంతోనే జరిగింది ఈ సంఘటన. మళ్ళా ఇంత త్యాగాల పూరితంతోన జరిగిన ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన 10 సంవత్సరాల కాలంలో ఎన్ని ఉద్యోగాలు పట్టాయి? ఇది నెంబర్ 1 ఉద్యోగస్తులు గమనించాలి, నిరుద్యోగులు గమనించాలి, యూనివర్సిటీలో ఉన్న పిల్లలు. ఇంకొకటి వాళ్ళకు చెప్పనవసరం లేదు. 7.5 లక్షల కోట్ల రూపాయలు అప్పయిందనే విషయం విద్యార్థులకు చెప్పవలసిన అవసరం లేదు. వాళ్ళకు లెక్కలు తెలుసు, రాజకీయ అవగాహన తెలుసు, ఈ రాష్ట్ర పరిస్థితి కూడా వాళ్ళకి తెలుసు. అయితే 10 సంవత్సరాల కాలంలో మనం అబ్జర్వేషన్ చేస్తే ఏ రోజు కూడా ఉద్యమాలు జరిగిన చరిత్రలు లేవు. అంటే తెలంగాణ వచ్చిన 3 నెలలకు 4 నెలలకు మూమెంట్స్ రాలే, 5 ఏళ్ళకైనా కూడా మూమెంట్ రాలే. ఆత్మ బలిదానాలు చేశారు. మన నోటిఫికేషన్ల కోసం కూడా ఆత్మ బలిదానాలు చేస్తున్నారు. నోటిఫికేషన్లు వేయట్లేదని కూడా ఉస్మానియా యూనివర్సిటీలో చనిపోయిండు. గజ్వేల్ ప్రాంతానికి సిద్దిపేట ప్రాంతానికి సంబంధించుకున్న ఒక యువకుడు బీసీ అనుకుంటా, అతను ముదిరాజు అనుకుంటా, ఆ అబ్బాయి క్యాంపస్లో చనిపోయాడు. సుమన్ అనుకుంటా కదా. అయితే ఇప్పుడున్న టీఆర్ఎస్లో జాయిన్ అయిన లీడరు, కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన ఆయన పరామర్శించడానికి వెళ్తే కూడా అతను లోపడేసి లాకప్ వేసి కొట్టిన చరిత్రలు గత పాలకులకు ఉన్నాయి. 10 సంవత్సరాలు పరిపాలించారు. అయితే వాళ్ళు ఈరోజు వచ్చి వీళ్ళ దగ్గరికి వచ్చి ముసలి కన్నీరు గార్చి మాట్లాడుతున్నారు. చూసినవా? అది చాలా బాధేస్తుంది నిజానికి. ఎందుకంటే ఈ 10 సంవత్సరాల కాలంలో నోటిఫికేషన్ల కోసం కూడా ఆత్మహత్యలు చేసుకునేటట్టుగా చేసి వాళ్ళని నోరు నొక్కి క్యాంపస్లను మొత్తాన్ని కూడా జైలులాగా తయారు చేసి ఇనుప కంచెలు వేసి బంధించి వాళ్ళ నోటిని కుట్టేసి వీటన్నిటిని కూడా గందరగోళం 10 సంవత్సరాలు చూసాం.
ఇంకోటి నోటిఫికేషన్లని వేసారు గత ప్రభుత్వాలు, కానీ అవి చిన్న చిన్న పొరపాట్లతోన హైకోర్టులో పోయి మొటికాయలు పడ్డాయి ఆ నోటిఫికేషన్లు అన్నిటికీ కూడా, చాలా వాటికి. ఇంకోటి పేపర్ లీకేజీలు, ఇవన్నీ కూడా వీళ్ళకి తెలుసు, విద్యార్థులకు తెలుసు, నిరుద్యోగులకు అందరికి తెలుసు ఈ విషయం. మీరు అన్నది కరెక్ట్, వాళ్ళందరికీ తెలుసు. ఆగండి మేడం, వినండి. అయితే ఇవి ఎంత కసితోనే 10 సంవత్సరాల కసి, 50-60 ఏళ్ళ కసి, ఆంధ్ర దోపిడీ కసి, తెలంగాణ రాష్ట్రంలో సాధించుకోవాలన్న కసి, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఉద్యోగం రాలేదని మళ్ళీ కసి, కాంగ్రెస్ పార్టీని ఓటేసి గెలిపించడం సంతోషం. అధికార పీఠం ఎక్కింది కాంగ్రెస్ పార్టీ, ఖజానా లేదు, ఉద్యోగాలు ఇస్తారు, జీతానికి డబ్బులు కావాలిగా, అది నిరుద్యోగ యువకులకు తెలియరా? ఇప్పుడు 30,000 ఉద్యోగాలు వచ్చేటప్పుడు ఇచ్చిండ్రు కదా, వాటిలో కొంతమంది నియామక పత్రాలు తీసుకుని కానీ జాయిన్ కాలే, జాయిన్ అయితే శాలరీ ఇవ్వాలి, ఆ ప్రాబ్లం కూడా ఉంది. వీటన్నిటికీ కారణం ఎవరు కూడా విద్యార్థులకు తెలుసు, నిరుద్యోగులకు తెలుసు. 7.5 లక్షల కోట్ల అప్పైంది, పైసలే లేవు, డబ్బులు లేవు, ఏమి లేవు అనే సంగతి మా వాళ్ళకి తెలుసు. కానీ ఇంకా మీరు రాజకీయ ఉచ్చులు ఎట్టబడుతున్నారు అనేది మా బాధ. మీరు 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 ఒక్క నిమిషం అశోక్, నేనేమంటున్నాను, వాళ్ళు మా అన్నలే, మా తమ్ముళ్ళే. నేనేమంటున్నాను, మీరు అడుగుతున్న న్యాయమైంది, ఖచ్చితంగా వేయాలి, నోటిఫికేషన్లు వేయాలి, ఉద్యోగాలు రావాలి. వేస్తుర్రు, వచ్చి ఎన్ని రోజులు 3 నెలలు అయింది. 3 నెలలు అయిన తర్వాత జూన్ 7వ తారీఖు నాడు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిండు. అదే రకంగా మార్చి 17వ తారీఖు నాడు నోటిఫికేషన్ వచ్చింది, 3 నెలలు అయింది. అవునా కదా మేడం? ఆ తర్వాత 3 నెలల ఎలక్షన్ అయింది, మొన్న జూన్ 7కు ఎత్తేసారు. సరే, ఇవి జరుగుతున్నాయి. ఆల్రెడీగా ఇప్పుడు డిఎస్సి వాడు వేసిన 24,000 అన్నారు. ఇప్పుడు ఈ 11,000కి వేసిన మెగా డిఎస్సి అని చెప్పారు కదా మీరు. మెగా 11,000 మేడం వేసినాము, 24 ఉన్నాయి, అవి కూడా వేస్తారు. ఇక్కడ వినండి మేడం, ఒక్కరికే ఈయనకే లేదు, 100 మందికి ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టాలి, ప్రశ్నించాలి. ఎవరు చెప్పారు ఆ విషయం? ఇప్పుడు మేము ఇవ్వమన్నట్టు కాదు, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది, పరిపాలనకు వచ్చింది, తెలంగాణలో ఉన్న అవకాశాలందరూ నిరుద్యోగులకు ఇవ్వాలని కదా, ఉద్యోగాలు తెలంగాణ వాళ్ళకి ఇవ్వాలని కదా, తెలంగాణ వాళ్ళకి ఇవ్వాలని కదా. ఈరోజు 2 లక్షల రుణమాఫీ అయినా తెలంగాణ రైతులకే కదా. అదే రకంగా ఏ అటెండర్ కాడ నుంచి కలెక్టర్ దాకా కూడా, గ్రూప్ 1 ఆఫీసర్ దాకా కూడా ఇచ్చేది తెలంగాణ వాళ్ళకే కదా. అన్నప్పుడు వీళ్ళు విఘ్నులు, వీళ్ళు తెలివిమంతులు, శత్రువు ఎవడో మిత్రువు ఎవడో కూడా తెలిసిన వాళ్ళు. కానీ ఇంకా మీరు బోర్లబడి మాట్లాడడం అనేది నాకు బాధ అనిపిస్తుంది. ఎందుకొరకంటే మీకు ఉద్యోగాలు ఇవ్వాలి, ఖచ్చితంగా ఇస్తారు, నోటిఫికేషన్స్ వేస్తున్నారు, వాటన్నిటిని చూసుకోవాలి. ఇవ్వకుండా ఇప్పుడు వచ్చి 6 నెలలు అయింది. నేను ఒక్కొక్కరు మాటలు వింటుంటే అసలు ఏంటి వీళ్ళు అన్నీ తెలిసిన వాళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారని చెప్పేసి బాధ అనిపించింది నాకు. కనుక విద్యార్థి నిరుద్యోగ సోదరులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఖచ్చితంగా మీరు అన్నయ్య కూడా ఏవైతే 1:50, 1:100 అన్నారా, దాని మూలన దానికి నష్టం ఏం లేదు. ఒక ఉద్యోగానికి 100 మందిని నిలవాలని దాన్ని ఖచ్చితంగా పరిశీలిస్తారు. సాధ్యం కాదని చెప్పింది కదా కమిషన్. అయితే అన్నారు దాన్ని పరిశీలిస్తారు, ఎందుకంటే వీళ్ళు డిమాండ్ పెట్టారు కదా. నేను సాధ్యాలను కూడా వాటన్నిటిని కూడా వీళ్ళు కూడా విఘ్నులు పరిశీలించాలి. అదే సమయంలో ప్రతి ఉద్యోగానికి కూడా నోటిఫికేషన్ వస్తుంది. 24,000 ఉద్యోగాలు, ప్రతి ఉద్యోగానికి కూడా దేని కూడా వదిలిపెట్టే ముచ్చట్టు ఉండదు, ఖచ్చితంగా వేస్తారు. అదే సమయంలో ప్రజల పాలన ఉన్న ప్రభుత్వము, ప్రజల యొక్క స్థితిగతులు తెలిసిన ప్రభుత్వము కనుక మిమ్మల్ని మోసం చేస్తే ఎవరినైనా కూడా నిలదీసే శక్తి మీకు ఉన్నది. కానీ మీరు అంత తొందరగా మనల్ని 10 సంవత్సరాలు మోసం చేసిన పక్కన వాడే మనకు చంపింది, మనకు నాశనం చేసింది వాళ్ళే, మనకు ఉద్యోగాలు ఎక్కడ చేసింది వాళ్ళే. ఈరోజు 7.5 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసింది వాళ్ళే. ఈరోజు మీకు జీతం, మీ గవర్నమెంట్ జాబ్ ఇస్తే ఆ జాబ్కు శాలరీ ఇచ్చే పరిస్థితి లేకుండా చేసింది వాళ్ళే. వాళ్ళ పక్కన నీవెట్ట గొంతు కలుపుతావు అంటుంది. వాళ్ళ పక్కన వీళ్ళు గొంతు కలిపారా, వీళ్ళతో వాళ్ళు గొంతు కలిపారా, అది ఆలోచించాలి. వీళ్ళ దగ్గరికి మేడం వినండి, ఇదే హరీష్ రావు హాస్పిటల్ కనిపించండి, ఎవరైనా తమ్ముడు మోతిలాల్ నాయక్ చేసిండు, అదో తను ప్రజల నిరుద్యోగుల యొక్క వాయిస్ని బయటికి తీసుకొచ్చిండు, సంతోషం. సరే, అదే సమయంలో ఆయనంతటికి ఆయనే విరమణ కూడా చేసుకుంటాను. నేనేమంటున్నా, ఆయన నిజంగా వీళ్ళు ఈ నాయకులు ఉస్మానియా క్యాంపస్ మెట్లెక్కగా చూసినామా, ఇదే హరీష్ రావు దమ్ముంటే బొమ్మనని అడిగి ఇది రాజకీయ రంగు పులుముతున్నారు వాళ్ళు పోయి. అసలు వాళ్ళు
నిజంగా చెప్తున్నాను, హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ వీళ్ళు మాట్లాడితే దయ్యాలు వేదాలు వలికినట్టు ఉంటుంది మేడం. ఈ తెలంగాణలో ఈ చావులకు, ఈ కష్టాలకు, ఈ ఇబ్బందులకు 10 సంవత్సరాల కాలకు ఎవరు మేడం? వాళ్ళే కదా. వాళ్ళు వచ్చి మిమ్మల్ని పరామర్శిస్తుంటే వాళ్ళని అనాల ముందు మీ దగ్గరకు వస్తే, అరే మీ పాపం వేరే, ఇది నీ ఇన్ని పైసలు చేసి రాగం చేసి పడి ఉద్యోగాలు నోటిఫికేషన్ చేయలేదు, ఇది మీ పాపం అని వాళ్ళని తరిమి కొడితే నిజంగా వాళ్ళకు నిజంగా బుద్ధి వస్తుంది. కానీ వాళ్ళు వచ్చి మిమ్మల్ని వేదికగా చేసుకొని అధికార పక్షం మీద లేదో అన్నట్టుంది మొత్తం చేసినాం, ఆగవాగం పట్టించినాం. వీళ్ళ మీరు ఎట్టిస్తారో 2 లక్షల ఉద్యోగాలు చూస్తాం, వాళ్ళకి జీతాలు ఎట్టిస్తారో చూస్తాం. ఈ యొక్క తమాషలు ఆడుతుండ్రు మిత్రులారా, నిరుద్యోగ యువకులారా. నేనేమిటి, ఇది మన ప్రభుత్వం, మీరు ఖచ్చితంగా మీకు నోటిఫికేషన్ రావాల్సిందే, మీరు ఉద్యోగాలు చేయాల్సిందే, మీరంతా మంచి సక్సెస్ఫుల్గా ముందుకు సాగాలని కోరుకుంటారు. కానీ మాయాల పగిరిలో చేతుల పడి ఆగం కావద్దని ఆత్మ బలిదానాలకు మీరు, ఎందుకంటే ఆత్మ బలిదానాలు మనతోనే చేయించి వాళ్ళు తెలంగాణ సాధించుకుని అధికారంకి ఎక్కిన గుర్తుపెట్టుకోండి. 1200 మంది మనం రావడానికి కారణం కేసీఆర్. రెచ్చగొట్టి 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 చంపేసి హాయిగా ఫరాకత్తుకు కూర్చున్న వాళ్ళు 10 సంవత్సరాలు పాలన చేసారు. అది మీకు కూడా తెలుసు. ఇప్పుడు మనము మళ్ళీ ఆత్మ బలిదానం చేసుకొని మన చచ్చిపోయి అవసరమా? వాళ్ళు ప్రేరేపిస్తారు, వాళ్ళ అధికారం రావడం కోసం మిమ్మల్ని రెచ్చగొడతారు, మిమ్మల్ని చచ్చిపోయేటట్టు చేస్తారు. దయచేసి వాళ్ళ ఉచ్చులో పడొద్దని మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ల కోసం న్యాయంగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి రావచ్చు, మీరు కూర్చోవచ్చు, మాట్లాడవచ్చు. అన్ని పరిస్థితులు ఆయన మీ దగ్గర మాట్లాడతాడు, ఆర్థిక స్థితిగతులు మాట్లాడతాడు, అన్నీ మాట్లాడతాడు. అవగాహనతో కలిసి మనం ఈ యొక్క ప్రజాపాలనను నడుపుకుందాం. అంతేగాని దుష్ట దుర్మార్గుల మాటలు వినొద్దు మా నిరుద్యోగ యువకులు అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో వెంకటరెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ అంతకుముందు